నమస్కారం అండి. నా పేరు హిమకర్. మేము వెస్ట్ గోదావరి కోవిడ్ స్టాఫ్ని. మేము ఒక ఆశ్రమ హాస్పిటల్లో పనిచేసాం. గవర్నమెంట్ కోవిడ్ స్టాఫ్ని తీసుకున్న తరుణంలో మేము వచ్చాము. అయితే ఇవాళ మా పరిస్థితి ఏంటి అంటే, మేము మరి 6 నెలలు మా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మేము కష్టపడి జనాల్ని ఎంతోమందిని ప్రాణాలతో పంపించాం. కానీ ఇవాళ పరిస్థితి ఏంట్రా అంటే, మా బ్రతుకులు ఇవాళ రోడ్ల మీద పడినాయి అన్నమాట. దీని గురించి మేము అనేక మంది అధికారుల దగ్గరికి వెళ్ళాము. DMHO ఆఫీస్ మేడం దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, హెల్త్ మినిస్టర్ ఆల్నాని గారి దగ్గరికి వెళ్ళాము. ఇవాళ ఎటువంటి రెస్పాన్స్ అనేది వాళ్ళ నుంచి మా దగ్గరికి రావట్లేదు. మేము ఉన్న కాసేపు వాళ్ళందరూ మేము చేస్తాం, మేము ఉన్నాం అని అంటున్నారు తప్ప మాకు ఎటువంటి తరుణంలోనూ మాకు ఎటువంటి సహాయం చేయట్లేదు. మేము ఉన్నంతసేపు మేము మీ వెనకాలే ఉన్నాం అంటున్నారు, కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఇవాళ మేము అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఎంతో సామరస్యంగా మరి ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం. ఇవాళ కూడా ఆయన కలిసి మెల్లగా చెప్దామని అనుకున్నాం. అయ్యా మా బ్రతుకులేంటి, ఇవాళ మేము రోడ్ల మీద పడ్డామని ఆయనతో మాట్లాడదామని వెళ్తే ఇవాళ మమ్మల్ని ఆత్కూరు టోల్ గేట్ దగ్గర బస్సు ఆపేసి మా స్టాఫ్ మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో బంధించి మమ్మల్ని ఇటు కదలకుండా చేసి ఉన్నారు. మీ డిమాండ్స్ ఏంటి అసలు? దీని గురించి మేము ఎంతో సిగ్గుపడుతున్నాం. మేము సీఎం గారిని కోరుకునేది ఏమీ లేదండి. మాకు జస్ట్ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము ప్రాణాలు తగ్గించి మేము ఎంత కష్టపడి పోవడం. ఏ ఒక్కరు కూడా కరోనా టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవడానికి రాని తరుణంలో మేమందరం మా ప్రాణాలని మా ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి మేమేం చేసామండి, వాళ్ళకి సేవ చేసాం. మేము చేసిన సేవకి మీరు ఇచ్చే గుర్తింపు ఇదేనా? మా బ్రతుకులను రోడ్ల మీద పడేస్తారని మేము సీఎం గారిని మనస్ఫూర్తిగా అడుగు పెట్టుకొని దయచేసి అయ్యా మీకు దండం పెడతాను, మా బ్రతుకుల్ని మీరే మార్చగలరని మేము నమ్ముకొని ఉన్నాం. మీకు దండం పెడతానయ్యా, మీకు దండం పెడతాను. మేము అనేక మంది పిల్లల్ని వదిలేసిన తల్లులు ఉన్నారు, కుటుంబాలను వదిలేసి మరి ఎంతోమంది ప్రాణాలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడి కోవిడ్ టైంలో పనిచేసాం మేమందరం. ఇవాళ మీరు మమ్మల్ని పువ్వులతో అలంకరించి మమ్మల్ని ముందుకు పంపించారు. ఆ పని అయిపోగానే మమ్మల్ని ఇలా తోసివేయడం ఎంతవరకు న్యాయం అనేది అది మీరే ఎంచుకోవాలన్నా జగనన్న. మరి మేము అందరం కలిసి మేము ఈరోజు పోరాడతాం, రేపు పోరాడతాం. ఇంకా ఎంతకాలం ఇలాగా మా ఉద్యోగాలు వదిలేసి, మా బతుకులను వదిలేసి, మా కుటుంబాలను వదిలేసి మేము ఇలా రోడ్ల మీద పడి తిరుగుతామని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మాకు కావాల్సింది ఏంటి? మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమని కోరుకుంటున్నాం అయ్యా. ఎన్నో పథకాలు పెట్టారు, ఎంతోమందిని ఆదుకున్నారు. మమ్మల్ని మరి మీరు ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఒక్క విషయం చేస్తూ ఉండాల్సింది, మాకు టైంకి జీతాలు వేయలేదు. మీరు 4 నెలలు పనిచేస్తాం జీతాలు లేకుండా. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మాకు ₹1 కూడా ఇవ్వలేదు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా వేస్తారు. మేము ధర్నా చేసి మేము రోడ్ల మీద పడితే కానీ మా 4 నెలల బకాయిలు కూడా ఇవ్వలేదు మీరు.